అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాము. ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన నిమిత్తము లేదు. యూదావారలారా, యెరూషలేము వారలారా, మీరు యుక్త పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడయకుడి. రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. మోయాబీయులు, అమోనీయులు, మోయానీయులు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారని తెలిసినప్పుడు మనసు నిలుపుకుని యెహోవా సన్నిధిలో విచారించుటకు యూదా అంతట ఉపవాస దినమును చాటించెను. తర్వాత తను యెహోషాపాతు మందిరమును కొత్త సాల ఎదుట సమాజముగా కూడి యెరూషలేము జనుల మధ్య నిలువబడి, ఇతరుల దేవ యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. అన్యజనుల రాజ్యమును ఏలువాడవు నీవే. నీ బాహుబలము కలవాడవు, పరాక్రమము కలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదు అనని జనుల ఎదుట అతడు యెహోవాను గనపరుస్తూ, తర్వాత అబ్రహాము యొక్క సంతతికి శాశ్వతముగా నువ్వు ఇచ్చితివే, శత్రువులు వచ్చి దీన్ని చుట్టుముట్టి ఉన్నారని యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ వారికి నువ్వు తీర్పు తీర్చవా అని అడుగుతూ వస్తున్నాడు. కాబట్టి అక్కడ మందిరము, అక్కడ ఒక దేశము ఒక కష్టస్థితిలో ఉన్నప్పుడు అతడు మనసు నిలుపుకొని యెహోవా సన్నిధిలో విచారణ చేయుట చూస్తున్నాం. కానీ అతడు పారిపోలేదండి. మా మీదకి వచ్చిన ఈ గొప్ప సైన్యము యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. ప్రభువు సన్నిధిలో వారు మోర్రపెట్టుట, గోజారుట అనేది మనము ఇక్కడ చూస్తూ వస్తున్నాము. అతడు మనసు నిలుపుకొని యెహోవా సన్నిధిలో పిల్లలు, భార్యలు అందరూ యెహోవా సన్నిధిలో నిలబడుట మనము చూస్తున్నాం. అలాంటప్పుడు ప్రభు ఆత్మ ఈ రీతిగా వారికి బోధిస్తూ వస్తుంది. యెహోషాపాతు రాజా, యూదా వారలారా, మీరందరూ యెరూషలేము వారలారా వినండి. ఈ గొప్ప సమూహము మీ మీదకి రాదు. మీరు వారితో పోరాడవలసిన నిమిత్తం లేదు. దేవుడు మీ పక్షమున పోరాడును కనుక వారికి మీరు జడియకుడి, భయపడుకుడి అనని ప్రభు ధైర్యపరుస్తూ, తర్వాత యెహోషాపాతు ఏం చేశాడు? యుద్ధ సన్నద్ధులై నిలువబడమన్నప్పుడు అతడు యెహోవాను స్తుతించిరి. తర్వాత ఆ యుద్ధంలో కూడా సర్వాంగ అలంకారము ధరించుకొని, పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవా ఎదుట యెహోవా కృపగలవాడు, ఆయన కృప నిరంతరం ఉండని స్తుతిస్తూ అతనికి స్తోత్రము చేయుచు వచ్చును. అప్పుడు శత్రువు యొక్క సైన్యము వారే పొడుచుకొని చనిపోతూ వచ్చారు. గొప్ప విజయాన్ని వారు చూస్తూ వచ్చారు. నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో ఇలాంటి పోరాటాలు ఎదుర్కొంటున్నావా? నువ్వు పోరాడవలసిన పని లేదు. ప్రభువును స్తుతించు. ప్రభువు నీ పక్షంలో పోరాడి నిన్ను రక్షించి నిన్ను విజయంతో నిలువబెడతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, నీ వందనాలు.